బజార్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ. వీధి వ్యాపారుల ఆర్థిక అభ్యున్నతి కోసం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పైలట్ ప్రాజెక్టు కింద ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టును త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కమిషనర్ సూచించారు. మున్సిపల్ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ నందు ఈ ప్రాజెక్టుపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది తమకు నిర్దేశించిన విద్యుత్ సంబంధిత పనులు అన్నింటినీ పూర్తి చేయాలని ఆదేశించారు. పోలీస్ విభాగం ఆధ్వర్యంలో నిర్మాణ సామాగ్రి పర్యవేక్షణ, దొంగతనాలు జరగకుండా సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని, కంటైనర్లు దెబ్బతినకుండా నిఘా ఉంచాలని ఆదేశించారు. వీధి వ్యాపారుల నుంచి స్మార్ట్ స్ట్రీట్ బజార్ ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తుల వివరాలను కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. నగరంలో ప్రతి ఒక్క విద్యుత్ స్తంభానికి వీధి లైట్లు ఏర్పాటు చేయాలని కమిషనర్ ఆదేశించారు. జంక్షన్ల వద్ద అవసరమైన చోట విద్యుత్ కాంతి పెంచడానికి లైట్ల మార్పు చేయాలని ఆదేశించారు. లైటింగ్ పనుల నిర్వహణపై ప్రతిరోజు క్రమం తప్పకుండా తనిఖీలు చేపడతానని అధికారులకు కమిషనర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్సీ రామ్మోహన్ రావు, ఈఈ రహంతుజానీ, డిఈ రఘురాం, విద్యుత్ శాఖ ఈఈ, టీఈలు, పోలీస్ విభాగం, మెప్మా విభాగం, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. అక్కడ మళ్ళీ కంటైనర్స్ ప్లేస్ చేసిన తర్వాత కూడా ఇబ్బంది ఆగింది. బిఫోర్ ఇనాగ్రేషన్ మనం అన్ని చేసుకుంటే ఎన్ని వీకెల్తో అది ఎవరైతే వాష్రూమ్స్ ఎక్కడైతే అక్కడ పాయింట్ పెట్టేస్తారు. ఇది ఉంటుంది ఇనాగ్రేషన్ అయిపోయిన తర్వాత దానికి ఐడెంటిఫై చేసి పాయింట్స్ కొన్ని ఐడెంటిఫై చేసి దాని స్టెప్స్ లోనే ఆ పార్కింగ్ చూసుకోవడం, మీకు పార్కింగ్ ఇబ్బంది లేకుండా చేయడం. అప్పుడు ఇంక ఇనాగ్రేట్ అయిన తర్వాత సేఫ్టీ చూసుకోండి. ఇదే టాస్క్. దాని తర్వాత మెప్మా నుంచి లిస్ట్ వచ్చింది కదా, అప్లికేషన్స్ ఎంత వచ్చింది.